సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? పేరు రాజురెడ్డి అన్న. రాజిరెడ్డి. ఓకే. అంటే ఇది అంబర్పేట. అంబార్పేట కాన్స్టిట్యూన్సీ. సార్ ఇప్పుడు 2024 లోపల అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. అన్ని ఏరియాల్లో ఈరోజు అటు ఇటు దేశంలో కావచ్చు అన్ని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ తెలంగాణలో మనకి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. మీ ఎంపీ ఎవరు ఇక్కడ? మాకు కిషన్ రెడ్డి, బీజేపీ కిషన్. ఎట్లుందన్న ఆయన పనితీరు ఎట్లుంది? బాగుందన్న, ఆయన పరిపాలన బాగుంది. ఓకే. మళ్ళా కూడా ఆయననే వస్తాడు, మన సిక్కిం ఖచ్చితంగా వస్తాడు ఆయన. ఎందుకంటే ఈసారి పోటీ ఎక్కువ ఉంది. ఇటువైపు కాంగ్రెస్ కానీ ఒకవైపు బీఆర్ఎస్ కానీ బీజేపీ ఈ 17 సీట్లు ఎవరికి వాళ్ళే మాయ అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా మన దగ్గర పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి తప్ప తర్వాత ఇంక ఏ నాయకుడు కూడా చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఆయన ఏం చేసిన అనేది. మీరు ప్రతి బస్సులోకి వెళ్ళండి, ఆయన పేరు మీద స్కూల్ ఉంటుంది, ప్రతి గల్లీలో కూడా కమిటీ హాల్ ఉంటుంది, ప్రతి దగ్గర కూడా మీరు చూస్తుంటే గోల్నాక నుంచి చెదరగట్టును చూసుకుంటే పట్టణాల దాకా ఎన్ని కమిటీ హాల్ ఉన్నాయి అనేది ఇంకా లెక్కలేదు. చాలా డెవలప్మెంట్ చేసిండు. అప్పట్లో ఎంపీ అయినాక కూడా కష్టకాలంలో కరోనా టైంలో ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళిన సమయంలో కిషన్ రెడ్డి సారు గాంధీ హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్ళినారు, వాళ్ళకి ఏమేమి అందించినారు అనేది ప్రజలందరికీ తెలుసు. అది అందరి దృష్టిలో ఉన్నది. ఆయన మంచి వ్యక్తి. ఏ వ్యక్తితోనైనా కూడా ఆయన మంచిగా మాట్లాడతాడు, ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తాడు. వ్యక్తిపరంగా చాలా మంచివాడు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి సారే గెలుపు ఖాయం. ఏదైనా సమస్య ఉంటే మీరు వెళ్ళారనుకోండి, స్పందిస్తారా స్పాట్లో? ప్రతి ఒక్కరితోని కూడా ఒక కార్యకర్త అని కాదు, బస్సులు ఎవరు వెళ్ళినా కూడా అదే స్పందన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రిసీవింగ్ బాగుంటుంది. ఓకే. సో మరి దేశంలో ఈసారి 400 సీట్లు పైనే వస్తాయి అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా భారత్ జోడో న్యాయయాత్రతో వాళ్ళు కూడా గట్టిగా తిరుగుతూ ఉన్నారు. సో ఇండియా కూటమి ద్వారా కూడా మేము కూడా ఇన్ని సీట్లు సాధిస్తామని చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది? నా భారత్ జోడో గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్. ఎందుకంటే నరేంద్ర మోడీ సార్ పరిపాలనలో అది కొట్టుకోబోతుంది, ఏముండదు. 400 పైననే వస్తాయి ఈసారి, ఈ డౌటే లేదు. ఎందుకంటే మోడీ సార్ పరిపాలన అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏ విధంగా మన భారతదేశము ఎట్లా కాపాడుకుని వచ్చినాం. కాశ్మీర్కి ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అయింది. ఇంతకుముందుకున్న భారతదేశంలో ఎన్ని బాంబు బ్లాస్ట్లు అయినాయి, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. మనం ఇప్పుడు గల్లీలు బాగుండాలి అంటే గల్లీ బాగుండాలంటే మన లీడర్ ఉండాల్సిందే. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అక్కడ పులి ఉంది. ఆయన మన దేశాన్ని కాపాడాల్సింది ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ. పరిపాలనలో బాగుంది, ఆయననే వస్తాడు. ఖచ్చితంగా 400 పైననే వస్తాయి. కిషన్ రెడ్డి గారు ఇక్కడ మీ నియోజకవర్గానికి అంటే ఇక్కడ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఈ అభివృద్ధి కార్యక్రమం ఏమేమి చేశారన్న? అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు సార్. ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు బోర్లు వేయించారు సార్. చిన్న చిన్న చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి ఏం లేదు. బోర్లు వేయించారు, ఇంకా జిమ్ ఐటమ్ చాలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. మొత్తానికైతే బీజేపీకి అవకాశం ఉందంట. ఖచ్చితంగా తిరుగులేదు. ఇక వేరే వాళ్ళు నిలబడి కూడా వేస్ట్. అంతే ఖచ్చితంగా. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మీకు తెలిసి నిన్న జరిగిన సంఘటనలో అది గాలిలో కొట్టుకోవద్దు, ఇంకేం లేదు. ఓన్లీ బీజేపీ. సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ కిషన్ రెడ్డి సార్ విన్ పక్కా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.